ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటికాయ ఉల్లికారం అండి. ఇది చూడండి ఎంత బాగుందో, చూస్తానికి తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది రోటీస్లో తినవచ్చు, చపాతీలో తినవచ్చు, అలాగే వేడివేడి అన్నంలో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ ఎంత తిన్నా కూడా ఏం ప్రాబ్లం కాదండి, షుగర్ కంట్రోల్ అవుతుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అరటికాయ ఉల్లికారం తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. నమస్తే అండి. ఈరోజు మనము పచ్చి అరటికాయ ఉల్లికారం తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను ఉడకబెట్టిన పచ్చి అరటికాయలు 4 తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను చిన్న పీసెస్గా. కొంచెం అల్లం పేస్టు, పచ్చిమిర్చి 1 కప్పు, 1 కప్పు ఆనియన్స్, సాల్ట్ తగినంత, పసుపు కొంచెము, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా చేసుకోబోయే విధానము, స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసాము కదా, తర్వాత పోపు గింజలు ఇవి వేద్దాము. ఇవి వేగేంత వరకు చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. కరివేపాకు వేసేద్దాం. వేసి కొంచెం ఇలాగా కలియపెట్టాక కరివేపాకు చిప్పటి అన్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముద్దను వేసేద్దాం. వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఇలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఆ టైంలోనే సాల్ట్, పసుపు ఇది కూడా వేసేద్దాము. వేసి ఒక 2 మినిట్స్ ఇలాగే మంచిగా ఫ్రై చేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. చూడండి మంచిగా ఇలా 2 మినిట్స్ ఇలా కలిపి పెట్టాం కదా, పచ్చివాసన అంతా పోయింది. ఈ మిర మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేద్దాం. వేసి మొత్తం కలిసేలాగా, కారం మొత్తం కలిసేలాగా ఇలా కలుపుతూ ఉందాం. ఇంతేనండి, అరటికాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లో కూడా తినవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.